కాశీ వెళ్ళి ఏం తెచ్చావురా సోమలింగం అంటే కోడిగుడ్డు అని చెప్పాడంట. అలా ఉంది ఈ స్టోరీ. ఎవ్రీ మంత్ సోషల్ మీడియాలో ఏదో ఒక టాపిక్ హైలైట్ అవ్వడం, ట్రోల్ అవ్వడం, కొన్ని రోజులు అలా ఉండడం, తర్వాత జనాలు మర్చిపోవడం. ఎప్పుడో బీకామ్ ఫిజిక్స్ నుండి మొన్న కోయి కోయి వరకు ఇదే వరుస. 144 ఇయర్స్ హిస్టరీ కలిగిన ఈ మహా కుంభమేళాలో మన మేధావులు ఫేమస్ చేసిన అద్భుతం ఇది. ఈ అద్భుతానికి సినిమా అవకాశం ఇచ్చాడు మరో మహా మేధావి. యూట్యూబ్ ఛానల్స్ అండ్ ట్రోలర్స్కి కంటెంట్, పని పాట లేని వారికి టైంపాస్ గాను, విజ్ఞులైన వారికి విరక్తిగాను ఈ వీడియో నిలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే దేవుడు అందరికీ అందం, ఆరోగ్యం, డబ్బులు ఈక్వల్గా ఇవ్వడు అని ఈమె కథ నుండి మనకు తెలిసే ప్రాక్టికల్ లెసన్. ఫేమస్ చేయడం మానేసి ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం.